పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దావీదుని యొక్క గోపురమా అనే పరిశుద్ధ మరియమ్మ గారిని మనము కొనియాడుతూ ఉన్నాము. మరి పరిశుద్ధ మరియమ్మ గారిని దావీదుని యొక్క గోపురమా అని పిలవడానికి గల కారణాలను మనము పరిశీలించినట్లయితే, మొదటగా పరమగీతము 4వ అధ్యాయము 4వ వచనములో, నీ కంఠము గుండ్రముగా కట్టిన దావీదు బొరుచు వలెనున్నది, నీ గలహారములు ఆ బొరుజు చుట్టూ వేలాడు వేలాది వీరుల కవచము వలె ఉన్నవి అని పలుకబడినటువంటి వాక్యమును పరిశుద్ధ మరియమ్మ గారికి మరి తిరుసభ ఆపాదిస్తూ, ఆ పరిశుద్ధ మరియమ్మ గారు మనలందరినీ కూడా విజయము వైపు నడిపిస్తూ ఉంది అని తిరుసభ ప్రకటిస్తూ ఉంది. మరి దావీదుని యొక్క గోపురమునకు పరిశుద్ధ మరియమ్మ గారు ఒక చిహ్నముగా ఉంటూ ఉంది. యెరూషలేము నగరములో దావీదుని యొక్క గోపురము నిర్మించబడిన తరువాత యెరూషలేము నగరాన్ని శత్రురాజులు చుట్టుముట్టినప్పుడు మరి ఆ బొరుజు నుండి లేదా ఆ దావీదుని గోపురము నుండి శత్రువుల యొక్క కదలికలను ముందుగానే పసిగట్టి మరి శత్రువులను వినాశనము చేయటంలో ఆ గోపురము ఎంతగానో సహాయపడింది. అలాగే పరిశుద్ధ మరియమ్మ గారు మనకు మన జీవితంలో ఎదురయ్యేటటువంటి శోధనల నుండి, సైతాను శోధనల నుండి, తాంత్రిక శోధనల నుండి, మాంత్రిక శోధనల నుండి మనము జయించడానికి పరిశుద్ధ మరియమ్మ గారు మనకి సహకరిస్తూ ఉంది. జపమాలను మనము జపించటము ద్వారా మరి ఆ కత్తిని, ఆ డాలుని, ఆ ఈటని మనము మన అమ్ముల పొదిలో ఏర్పాటు చేసుకొని సైతానుపై, దాని క్రియలపై, దాని ఆకర్షణలపై, తాంత్రిక శక్తులపై, మాంత్రిక శక్తులపై, ఇతర ఏ విధమైనటువంటి సైతాను శోధనలన్నిటినీ కూడా మనము ఆ జపమాలను జపించడం ద్వారా జయించగలుగుతూ ఉన్నాము అని మనకి తిరుసభ తెలియచేస్తూ ఉంది. దావీదుని యొక్క గోపురమా అని పరిశుద్ధ మరియమ్మ గారిని కీర్తించటము ద్వారా ఆ గోపురము నుండి ఏ విధముగానైతే శత్రు సైన్యములను మరి నాశనము చేయడానికి అది తోడ్పడిందో, అలాగే పరిశుద్ధ మరియమ్మ గారు మనము సైతానును జయించడానికి మనకి సహకరిస్తూ ఉంది. మరి లూకా సువార్త 1వ అధ్యాయము 1వ వచనము 38వ వచనములో మనము చదువుతూ ఉన్నాము, ఇదిగో నేను ప్రభు దాసరాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని పరిశుద్ధ మరియమ్మ గారి పలికింది. అదే విధముగా లూకా సువార్త 1వ అధ్యాయము 28వ వచనములో, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, ఏలిన వారు మీతో ఉన్నారు, దేవుని యొక్క అనుగ్రహము నీ యందు పరిపూర్ణముగా ఉంది అని దూత పలకటం ద్వారా ఆ తండ్రి అయిన దేవుని అనుగ్రహమును పరిపూర్తిగా నింపుకొని పవిత్రాత్మ యొక్క సర్వేశ్వరుడు ఆమె మీదకి వేంచేసి వచ్చిన కారణముగా పుత్రుడైనటువంటి సర్వేశ్వరుని ఈ లోకానికి అందించింది. మరి ఆ పుత్రుడైన సర్వేశ్వరుడు సిలువలో తనను తాను బలిగా సమర్పించుకొనుట ద్వారా సైతాను యొక్క తలను చితగగొట్టి ఉన్నారు. మరి ఆ సైతానుకి పరిశుద్ధ మరియమ్మ గారు అంటే భయము. ఎందుకనా రక్షణ ప్రణాళికను ఈ లోకములో నెరవేరనిచ్చి దేవుని యొక్క అనుగ్రహములను పరిపూర్తిగా తన యందు నింపుకొని సైతాను యొక్క నాశనమునకు పునాది వేసినటువంటి స్త్రీమూర్తి పరిశుద్ధ మరియమ్మ గారు. కావునని ఆమెను దావీదుని యొక్క గోపురమా అని మనము స్మరిస్తూ ఉన్నాము. ఇక రెండవదిగా పరిశుద్ధ మరియమ్మ గారిని దావీదుని యొక్క గోపురమా అని మనము కొనియాడుతూ మన జీవితములలో ఎదురయ్యేటటువంటి శోధనలను, వేదనలను, భయంకరమైనటువంటి మరి శత్రు సమూహముల నుండి ఆమె రక్షిస్తూ ఉంది. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనములో దేవుడు సైతానుతో పలుకుతూ ఉన్నాడు, నీకును స్త్రీకిని తీరని వైరము కలిగిస్తాను, నీవేమో వారి మడమలను కరచెదవు, కానీ
స్త్రీ నీదు శిరస్సును నలగద్రొక్కుతూ ఉంది అని మరి దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు. మరి పరిశుద్ధ మరియమ్మ గారు ఆ స్త్రీమూర్తిగా సైతాను యొక్క తలను నలగగొట్టడాన్ని మనము అనేక స్వరూపములలో మనము చూస్తూ ఉన్నాము. అలాగే నేను నిష్కలంకోద్భవి మాతను అని పరిశుద్ధ మరియమ్మ గారు పలకటము ద్వారా సైతానుపై ఆమె పరిపూర్తి విజయాన్ని సాధించింది అని మనము గుర్తిస్తూ పరిశుద్ధ మరియమ్మ గారిని దావీదుని యొక్క గోపురమా అని పిలుచుకుంటూ మరి దుష్ట శక్తుల నుండి, మాంత్రిక శక్తుల నుండి, తాంత్రిక శక్తుల నుండి మనము విముక్తిని పొందుతూ ఉన్నాము అని తిరుసభ మనకి గుర్తు చేస్తూ ఉంది. మూడవదిగా మరి పరిశుద్ధ మరియమ్మ గారిని దావీదుని యొక్క గోపురమా అని పిలుచుకొనుట ద్వారా దేవుని యొక్క సంరక్షణమును మనము కోరుకుంటూ ఉన్నాము. పరిశుద్ధ మరియమ్మ గారి యొక్క ప్రార్థనా సహాయమును మనము కోరుకుంటూ ఏ విధముగానైతే దేవుడు సైతానును పూర్తిగా వినాశనము చేసి మనకి రక్షణను ప్రసాదించటంలో పరిశుద్ధ మరియమ్మ గారు సహకరించి ఉన్నారో, అలాగే మనకి కూడా పరిశుద్ధ మరియమ్మ గారు మన జీవితంలో ఎదురయ్యేటటువంటి భయంకరమైనటువంటి విపత్తుల నుండి, తాంత్రిక శక్తుల నుండి, మాంత్రిక శక్తుల నుండి పరిశుద్ధ మరియమ్మ గారు మనల్ని కాపాడుతూ ఉంది అని తిరుసభ మనకు తెలియచేస్తూ ఉంది. కావున పరిశుద్ధ మరియమ్మ గారిని దావీదుని యొక్క గోపురమా అని పిలుచుకొనుట ద్వారా ఆమె మన అందరికీ కూడా ఒక రక్షణ కవచముగా నిలబడుతూ ఉంది అని, జపమాలను మనము జపించుట ద్వారా సైతాను యొక్క క్రియలను, దాని ఆకర్షణలను, ఈ లోకపు పోకడలను అన్నిటినీ కూడా వినాశనము చేయగలిగేటటువంటి శక్తిని, ధైర్యాన్ని, బలమును మనము పొందుకుంటూ ఉన్నాము. కావున దావీదుని యొక్క గోపురమా మా కొరకు వేడుకొనండి అని పరిశుద్ధ మరియమ్మ గారిని వేడుకుంటూ మన జీవితంలో మనము సైతానుపై విజయాన్ని సాధించేటటువంటి భాగ్యమును దయచేయమని మరి పరిశుద్ధ మరియమ్మ గారికి ప్రార్థనా సహాయమున దేవుని వేడుకుంటూ ఉన్నాము. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.